మొన్న రిలీజ్ అయిన ఒక కొత్త సినిమా ఫ్లాప్తో కలిపి శ్రీలీల ఫ్లాప్స్ మూవీస్ లిస్ట్ 5కు చేరింది. అంతకుముందు మరికొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. అయినా సరే శ్రీలీలకు ఆఫర్స్ తగ్గడం లేదు సరికదా, ఇంకా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో శ్రీలీల డేట్స్కు మస్తు డిమాండ్ కనిపిస్తోంది. డెబ్యూ మూవీ ఫ్లాప్ అయిన శ్రీలీల టాలెంట్ను టాలీవుడ్ నమ్మినట్లే కోలీవుడ్ కూడా నమ్ముతోంది. శ్రీలీల టాలెంట్ కు తగ్గ సినిమా మాత్రమే కాదు, ఆమెకు హిట్ ఇచ్చే మూవీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. రీసెంట్ గా టాలీవుడ్ లో కనిపించిన మూవీ కూడా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసినట్లే. ఎందుకంటే కోలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ కు డేట్స్ లాక్ చేసింది ధమాకా బ్యూటీ. కోలీవుడ్ లో శ్రీలీల ఇదే ఏడాది సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన పరాశక్తిలో డెబ్యూ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే ఈ మూవీ ఫ్లాప్. అయినా సరే ధనుష్ తాను నటించే కొత్త చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో సాయి పల్లవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది శ్రీలీల. ఇప్పుడు ధనుష్ తర్వాత మరో స్టార్ హీరో అజిత్ నటించే న్యూ మూవీలోనూ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించనుందట. ఈ సినిమాను గుడ్ బ్యాడ్ అగ్లీ తీసిన తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించబోతున్నాడు. నిజానికి అజిత్ కొంతకాలంగా రేసింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కొత్త సినిమా కోసం నెలలో 15 రోజులు షూటింగ్ డేట్స్ కేటాయించాడు. అంతేకాదు కొత్త చిత్రాన్ని తానే నిర్మిస్తాడట. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అజిత్ కు వీరాభిమాని. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తాను తెరకెక్కించే కొత్త చిత్రంపై తమిళనాడులో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి చిత్రంలో శ్రీలీల ఒక పాత్ర చేయబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.